గారికి, సోదరులు శ్రీనివాస్ గారికి తెలియదు కాదు, గత 35 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా నేను అన్నదాకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న 8 సంవత్సరాలు. ఆ సందర్భంలో శ్రీనివాస్ గారు మా కమిటీలో కోశాధికారిగా ఉన్నారు, జర్నలిస్ట్ ఉద్యోగంలో ఉన్నారు. 30 సంవత్సరాలుగా యూనియన్లో కూడా ఉన్నారు. వారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి అడబారప్పారావు గారు, అందేల మల్లేశ్వరరావు గారు, నానా సరస్వతి గారు, భక్తుల విజయ్ కుమార్ గారు, ప్రధాన శివాజీ గారు, కోనా కేశవ్ గారు, వెంకటేశ్వర గారు, ప్రధాన శేఖర్ గారు, చంద్రబాబు రాజా గారు, శ్రీనివాసరావు, నరసయ్య గారు, సమావేశంలో ముఖ్యమైన నాయకత్వం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. రైతులలో ఈరోజు సోదరుడు ఏవి శ్రీనివాసరావు గారి తనయుడు వెంకట రాజేశ్వరి జరిగిన రాళ్ల దాడి పంచాయత్నాన్ని రాష్ట్ర చేసి పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీనికి సంబంధించిన అంశంలో కుట్రదారులు కానీ చేసిన వాళ్ళు కానీ వారి అనుకున్న వాళ్ళు కానీ పోలీస్ శాఖ వారి మీద సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకుని క్రిమినల్ చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాపు చేసి పక్షాన జిల్లా ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు సొసైటీలో 30-40 సంవత్సరాలుగా సీనియర్ పాత్రికేయులుగా నాయకులలో పనిచేస్తూ జర్నలిస్టు ఉద్యమాల్లో కీలకంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక సమాజంలో పెద్ద మనిషి మన కుటుంబ సభ్యుడైన శ్రీనివాస్, పేరే కైకులో శ్రీనివాస్ అంటారు మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ. అటువంటి కుటుంబం మీద దాడి జరిగింది. ఆ దాడిలో కుమారుడి మీద జరిగిన దాడిలో నాగనాడి అండ్ అత్యాయత్నం, దీన్ని మనం అందరం కూడా ముఖండంతో ఖండిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో కొంతమంది ముఖ్యమైన నాయకత్వం ఇది కమ్యూనిటీ పరంగా తీసుకెళ్తా ఉన్నారు. దాడికి సంబంధించి గొడవలు వస్తా ఉన్నా, ఎందుకు వస్తా ఉందని అడుగుతా ఉన్నారు. అంటే కమ్యూనిటీ అంటే బయట నుంచి రాదు, మన ఇంట్లో మన ఉన్నది కమ్యూనిటీ, మన బంధుత్వం కమ్యూనిటీ, మనమంతా కమ్యూనిటీ. అదే ఈరోజు కులం, ఇల్లే కులం. అటువంటిది మరి మన మీద దాడి జరిగితే కుల సంఘంగా దాని మీద స్పందిస్తే తప్పంటారా అనేది విధానంగా చెప్పాలి. ఎందుకంటే రాజకీయ నాయకత్వంలో ఉన్నారు కాబట్టి చెప్పాలి తప్పనిసరిగా. ఈరోజు మనమంతా ఇక్కడ కూర్చున్నాం, మనం దాని మీద స్పందిస్తేనే కదా మనం ఇక్కడ కూర్చున్నాం. మన కుటుంబ సభ్యుల మీద ఈ దాడి జరిగింది, దీంట్లో రాళ్ల దాడి జరిగింది, మన కుటుంబ సభ్యుడిని హతమార్చాలనే ప్రయత్నం జరిగింది. కాబట్టి మన కుటుంబానికి మద్దతుగా మనమంతా ఈరోజు సమావేశమయ్యాం. కాబట్టి దీన్ని సమాజంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది, తీసుకెళ్ళాం. దాని మీద న్యాయం చేసే విధంగా ప్రజాప్రతినిధులు కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ మన కుటుంబం మీద జరిగిన దాడి పట్ల స్పందించి న్యాయం చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు కైకులూరులో జరిగిన ఈ దాడి ఒక కైకులూరులోనే జరిగిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక చోట్ల మన కుటుంబ సభ్యుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో మన ఉద్యోగస్తుల మీద ఏసీబీ కేసులు అయితే చాలా, దాని మీద పలు సమావేశాలు స్పందిస్తే ఏసీబీ కేసులు అయితే కూడా స్పందిస్తారా అని అడిగారు. అంటే సమాజంలో మన కులం ఒక్కటే ఉందా, లేదంటే మన కుటుంబ సభ్యులు ఒక్కడే ఉన్నారా, ఉద్యోగస్తులు ఇతర కులాలు సామాజికంగా లేరా, ఏదైతే రాజ్యాధికారంలో ఉన్న సామాజిక వర్గాలకు సంబంధించిన వారి యొక్క ఉన్నతాధికారులు లేరా, మరి కాకు కుటుంబ సభ్యుల మీదే ఏసీబీ కేసులు ఎందుకు అవుతున్నాయని మనం ప్రస్తావిస్తే ఏసీబీ కేసులు కూడా ప్రస్తావిస్తారా అనే విమర్శ మన మీద చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మన మీద జరిగే దాడిని తప్పనిసరిగా
ఖండిస్తాం, దాని మీద పోరాటం చేస్తాం, మన కుటుంబ సభ్యులకి అంటగా తప్పనిసరిగా నిలబడతాం. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకునే సందర్భంలో ఒక సోదరి సర్పంచ్ గా ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ గా ఉన్న నేపథ్యంలో వారు స్వర్గీయ వదిలేటి మూలంగా విగ్రహానికి సంబంధించిన అంశంలో కార్యక్రమంలో పాల్గొన్న నేరానికి రంగాల మీద అభిమానం, కులం మీద అభిమానంతో ఉన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీలకు అతీతంగా పాల్గొంటే వారికి సర్పంచ్ నిధుల్లో కోత కోసారు. ఒక కాపు కుటుంబ సభ్యులైన సోదరమైన సర్పంచ్ కాబట్టి ఆ యొక్క పంచాయతీకి నిధులు ఆర్థిక పరిస్థితి కొనసాగుతా ఉంది. అంటే కాపు ప్రజాప్రతినిధులు ఎక్కడున్నా, కాపు ఉద్యోగస్తులు ఎక్కడ ఉన్నా, కాపు వ్యాపారస్తులు ఎక్కడ ఉన్నా, కాపు రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నా అడగదొరికే ప్రయత్నం ప్రస్తుతం సమాజంలో కొనసాగుతా ఉంది. అది ఎలా కొనసాగుతుంది? మన రాజ్యాధికారం కాపులే కదా తెచ్చారని మీరు అడగచ్చు. రాజ్యాధికారం తేవడంలో 25% రాష్ట్రంలో ఉన్న కాపులు ప్రధాన పాత్రగా ఉండి ఉండవచ్చు. కానీ రాజ్యాధికారం కూటమి ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనసాగుతా ఉంది. మరి కాపుల పాత్ర ఏంటంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా రాజ్యాధికారం కోసం పరితపిస్తున్న కాపు వర్గాలు పెద్దలు అన్నగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని తెచ్చాం. అది మన ఆత్మ గౌరవంగా కొలుస్తా ఉన్నాం. రాష్ట్రంలో రాజ్యాధికారం తేటలో కీలక పాత్రగా కాపు పాత్ర పోషించాలనే ఆత్మాభిమానంతో ముందుకు పోతా ఉన్నాం. సామాజిక వర్గంగా మనం అది కోరుకున్న ఆత్మగౌరవం, దాని ద్వారా మనం ముందుకు పోతున్నాం. మరి ఈ పరిస్థితుల్లో రాజ్యాధికారం మనం తెచ్చాం కాబట్టి మన కాపు వర్గాల మీద, కాపు కుటుంబ సభ్యుల మీద రాష్ట్రంలో దాడులు కొనసాగితే సంఘాలుగా ఊరుకునే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులుగా, సంఘాలుగా మనమంతా పోరాడాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంది. ఈ రోజు సోదరుడు ఏవి శ్రీనివాసరావు గారి తనయుడు రాజేష్ మీద జరిగిన దాడి మనమంతా కూడా గుర్తిరగాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. ఏదైతే అతని మీద జరిగిన దాడి ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రముఖ జర్నలిస్టుగా ఉన్న ఏవి శ్రీనివాసరావు కుటుంబం మీద దాడి జరిగితే, అన్నయ్య మీద దాడి జరిగితే, రాడదాడి జరిగితే ఇదంతా బహిరంగంగా మనంతా మాట్లాడుకుంటున్నా. రాష్ట్రంలో ముఖ్యులైనా, పెద్దలైనా, రాజకీయ నాయకుల దాకా కింద నుంచి పై దాకా రాజకీయాలతో పాటుగా సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్న ఎంతో మంది ముఖ్య నేతలకి ఈ సమాచారం తెలిసినా ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ కాలేదు. పోలీస్ శాఖని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పనిసరిగా ముందు ఎఫ్ఐఆర్ ఏంటి, మీ మీద సమగ్రమైన విచారణ కల్పించండి. ఎవరైతే కుట్రదారులుగా ఉన్నారో వారికి సంబంధించిన అంశాలు కూడా బహిర్గతం చేయండి. తప్పనిసరిగా పోలీస్ శాఖ దీని మీద విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారికి విన్నవించుకుంటా ఉన్నాను. ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మన కుటుంబం మీద జరిగిన దాడి పట్ల మన ముఖ్యమైన సోదరుడు శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులైన తనయుడు రాజేష్ మీద జరిగిన దాడికి మీరు మద్దతు తెలుపుతూ ఇంతమంది ఒక చోట చేరి మన కుటుంబానికి మోరల్ సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.